హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మండే రోజు మార్నింగ్ వ్లాగ్ వీడియో అనమాట. అలాగే ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చాలామంది అంటే కొంతవరకు, చాలామంది అని చెప్పాను కానీ కొంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ అందులో 70% మెంబర్స్ అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయట్లేదు. నాకు తెలిసి వాళ్ళకి నోటిఫికేషన్ అస్సలు వెళ్ళట్లేదు నా వీడియోస్ది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టిన వీడియో మీ దాకా వస్తుంది. ఒకవేళ ఆ వీడియో మీకు నచ్చితే మీరు ఇచ్చే లైక్ నాకు ఒక మంచి మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మనమైతే వ్లాగ్లోకి వచ్చేస్తే, ఇదైతే మండే రోజు మార్నింగ్ వ్లాగ్. ఇంకా ఆ రోజు సండే కొంచెం నైట్ వర్షం పడింది కదా, ఇంకా వర్షాకాలం వచ్చేసింది కాబట్టి ఎండలంతా లేకపోయినా అలా అని వర్షాలు లేకపోయినా కొంచెం చల్లగా ఉంది. మార్నింగ్ అస్సలు లేవబుద్ధి కావట్లేదు. ఇంకా నేనైతే కొంచెం బలవంతంగా కష్టంగా మొన్నటిదాకా అమ్మ వాళ్ళు ఉండే కదా, అమ్మ చూసుకుంది. హాలిడేస్ తర్వాత కంటిన్యూస్గా అమ్మ చూసుకోవడం వల్ల నాకు ఇంకా మార్నింగ్ లేవడం కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ అలవాటు చేసుకుంటున్నాను ఒక 2 months తర్వాత. నాకు బావ అయితే రెగ్యులర్గా లంచ్ బాక్స్ ఉంటుంది, కాకపోతే పిల్లలతో హడావుడి కాబట్టి మార్నింగ్ 6కి లేవాలి. బావకైతే ఒక 7కి లేచినా సరిపోతుంది. అలా ఇంకా నేనైతే లేచి నా జుట్టంతా సర్దుకొని ఇంకా కాస్త నిద్రమబ్బంతా బయట వదిలేసుకున్నా. ఇంకేంటంటే సండే రోజు బెడ్షీట్లు అవన్నీ ఉతికినా కదా, సాప పైన ఆరేసి ఉంటే వర్షం పడి గాలికి కింద పడిపోయింది. ఇంకా దాన్ని మళ్ళీ జాడిచ్చి ఆ రోజు నైట్ ఆరేసాను. ఇంకా గాలికి అది అటు ఇటు అవుతుంటే దాన్ని సెట్ చేసి ఇంకా నేనైతే బయట బాల్కనీలో ఊపుకుంటున్నా. అసలు ఎంత దుమ్ము వస్తుందంటే మీరు నమ్మరు, చాలా చాలా దుమ్ము వస్తుంది. ఇంకా నేనైతే నీట్గా ఊపుకుంటున్నా. నేను కొన్నిసార్లు ఇల్లు ఊకినాక ఊకేస్తే ఇంట్లో చీపురుతోటి ఊపుతాం. మొన్న అమ్మచ్చి మళ్ళీ చెప్పింది, ఇంట్లో చీపురు బయట ఊకొద్దమ్మా, వేరే చీపురు పెట్టుకో అని. అయినా సరే కొన్నిసార్లు అలా, ఎందుకంటే అందరూ అదే చీపురుతో ఊపుతున్నారు, ఇంకా వాళ్ళందరూ మెట్లు కూడా అదే ఊపుతారు. నేను మెట్లు ఈ చీపురుతో అసలు ఊకను. ఇంకా కొన్నిసార్లు ఇంక ఇలా పొద్దున్న లేవగానే ఫస్ట్ ఇల్లు ఊకినప్పుడు అయితే అలా ఊపుతా, లేదు బాల్కనీ మాత్రమే ఊక్కున్నప్పుడు ఇలా. ఇంకా బయట అయితే ఊక్కొని వచ్చేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను పనులు స్టార్ట్ చేద్దామని. ఇంక ఇక్కడ ఏం చూస్తున్నా అనుకుంటున్నారా? కొన్నిసార్లు అంటే ఇంత ముందుకి, ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే లేదు, బల్లి ఉండేది. ఇంకా దానికోసం చూస్తున్నా. మా బావ పొద్దున్నే స్టార్ట్ చేసావా అన్నట్టు చూస్తూ వెళ్తున్నాడు చూడండి అటు నుంచి. ఇంకా నేనైతే ఏం వండాలి అని చూస్తూ ఉన్నాను. ఏమీ లేకుండే అనమాట కూరగాయలు. సండే రోజు నైటే కొంచెము అది బొబ్బరి గుడాలు వేస్తే ఆ కట్టుచారు చేసిన, అది అట్లనే ఉంది. అది లంచ్లోకి పెట్టలేను. సరే వైట్ రైస్ అంతా అట్లనే ఉంది. సరే ఇప్పుడు ఏదైనా చేద్దామా, ఎగ్ ఫ్రైడ్ రైసు, పులిహార, టమాటో రైస్ చేద్దామా అంటే, ఈ క్లైమేట్కి పొద్దున్నే పిల్లలు అన్నం తింటారా అంటే పెడితే తింటారు. కాకపోతే వాళ్ళకి నేను సండే రోజు మాట ఇచ్చాను అనమాట, మండే మార్నింగ్ పునుగులు చేస్తానని. ఇంకా వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్స్లో ఉంటారు కదా, అందుకోసమని ఇంకేం చేద్దామని చెప్పి, సరేలే ఉంటే ఈవినింగ్ చేద్దాము ఇదే రైస్ తోటి. మళ్ళీ మీరెవరు నన్ను తిట్టుకోకూడదు, ఏంటి ఈ రైస్తో చేస్తావా, అది నైట్ వండింది మళ్ళీ పిల్లలకు పెడతావని. ఏం కాదు, లేనప్పుడు లేని, ఎంతోమంది లేక ఏదో ఒకటి తింటున్నప్పుడు వండి మనం అంత చేయకూడదు. మేమైతే అసలు అలా చెయ్యము. సో అది సాయంత్రం ఏదైనా చేసి పెడదామని పక్కకు పెట్టేసి, ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే వేడిగా ఉండాలి కదా, అంటే ఫ్రెష్గా ఉండాలి కదా అని ఇంకా వాళ్ళ మట్టుకే నేను ఇదే తింటాను. ఇంకా వాళ్ళ నలుగురు లంచ్ బాక్సెస్ మట్టికి నేనైతే రైస్ పెడుతున్నాను. ఇంకా కడుక్కొని పెట్టేశాను. ఇంక ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నేను యాజ్ యూజువల్ మా బావకి 9:30కి, ఆయన 9కి అన్నాడు. 8:30కి ఇంట్లో నుంచి బయలుదేరుతా అన్నాడు. సరే అనుకున్నా, కానీ సడన్ షాక్ ఏంటంటే నేను 8కే బయలుదేరుతాను ఇంట్లో నుంచి అని చెప్పాడనమాట. అబ్బా అసలు భలే చిరాకు వచ్చింది. ఇంకా నాకు ఇంత ముందుకు చాలా వీడియోస్లో కూడా చెప్పాను, నాకు ఒకటే పోయి రన్ అవుతుంది ఒకదాని తర్వాతే. నేను వంట ఫాస్ట్గా చేయగలిగిన, ఇంకో పని వదిలేసి ఇంకో పని చేయగలిగిన, ఈ వంట పని అయితే అస్సలు చేయలేకపోతున్నాను. సో ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి చేయాలి కాబట్టి అది ఫాస్ట్గా అవ్వట్లేదు. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసి వచ్చి ఇంకేం చేద్దామన్నా ఏం లేదు. మామూలుగా అయితే ఉత్త పాలకూర వండితే మేము 5గురం కాబట్టి మాకు ఒక్క పూట కూడా కాదు, అంటే ఒక పూటకు అవుతుంది. కానీ ఇంకా మళ్ళీ ఏం చేస్తాము, పప్పు వేసుకుందామంటే దానికి ముందు రోజు సండే రోజుది చారు అట్లాగే ఉంది.
అని సరే అని ఉత్త పాలకూర మనైతే కట్ చేస్తున్న పాలకూర కూడా ఎప్పుడో సాటర్డే తెస్తే నేను ఇవాళ మండే వండుతున్నాను చూసారా, అలా ఉంటుంది మనతోటి. ఇంకా ఎప్పుడు వండినా ఈ పాలకూర ఉత్తగా వండితే మా బావకి అస్సలు నచ్చదు నేను పాలకూర వండితే. అయినా సరే కొన్నిసార్లు అంటే మరి అంత వరస్ట్ ఉంటుంది అని చెప్పను, ఆయన టేస్ట్ ఏంటో. ఆయన ఉత్త పాలకూర నేను వండితే ఆయనకు నచ్చదు, తింటాడు కానీ వేరేలాగా ఎక్కడో ట్రై చేశాడు. అలా వండొచ్చు కదంటే అది ఎలా అంటే ఆయన చెప్పడు, నాకు తెలియదు, నేను తినలేదు కదా. ఆయన పెళ్ళి కాక ముందుకు ఎప్పుడో తిన్న రుచి నన్ను ఇప్పుడు అడిగితే నేను ఏ నుంచి చేయగలను వంట, అలా అన్నమాట. కొంచెం ఎక్కువ అవుతుంది కదా అని మామూలుగా అయితే ఒక ఉల్లిపాయ వేసుకుంటాను, కాకపోతే లంచ్ బాక్స్లకి మళ్ళీ ఈవినింగ్కి కూడా అవ్వాలని చెప్పి నేను 2 ఉల్లిపాయలు వేసుకొని అయితే చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇంకొక చిన్న విషయం షేర్ చేసుకుంటాను, తప్పు ఉంటే మాత్రం క్షమించండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా కామెంట్ చేయండి. చాలామంది మా బావ నాకు హెల్ప్ చేస్తున్నాడని చాలా రకాలుగా అంటే ఇంట్లో సకలం చేసి పెడుతున్నాడు అని అయితే ఫీల్ అవుతున్నారు. సకలం అంటే ఏంటి, పొద్దుగూకులు పనికి పోకుండా ఆయన జాబ్ చేయకుండా ఇంట్లో ఉండి ఇంటి పని వంట పని ఇంట్లో అన్ని పనులు అంట్లు తోమడం బట్టలు ఉతకడం ఇవన్నీ చేస్తున్నాడా? కాదు, ఆయనకైనంత వరకు నాకు హెల్ప్ చేస్తున్నాడు. మేమిద్దరమే కాబట్టి, నాకు 3 సిజేరియన్లు కాబట్టి, నాకు సీజన్ని బట్టి నా హెల్త్ కండిషన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి, నేను పెరిగిన సిచ్యువేషన్స్ కూడా ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి దీనివల్ల అవుతుంది కాదు అని చెప్పి ఆయన నాకు హెల్ప్ చేస్తుండు. దాని అర్థం ఏంటంటే ఆయన మొత్తం ఇంట్లో కూర్చొని సకలం నీళ్లు పడుతూ అంట్లు తోముతూ పొయ్యి గడుగుతూ ఇల్లు ఊపుతూ ఇల్లు తుడుస్తూ అన్నీ చేస్తాడని కాదు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది నా సరౌండింగ్స్లో వాళ్ళు కూడా ఏంటంటే ఒక పిల్లల్ని కానీ 2 పిల్లల్ని కానీ మొత్తం వాళ్ళ ఆయన సకలం చేస్తాడు కాబట్టి ఆమెకు నడుస్తుంది, మాకెలా నడుస్తుంది అంటారు. మా ఆయన నాకు సకలం చేస్తుండా చెయ్యట్లేదా, అవసరం పడినప్పుడు నిజంగా చేస్తాడు. ఆయన దేనికి వెనక్కి పోడు. అలాగే మా పనులు మేము చేసుకోనికి అసలు నామూషి ఫీల్ అవ్వము. ఇంకొకటి ఏంటంటే మీరు ఒక పిల్లోడిని ఒక కూతుర్ని పెట్టుకొని అలా మాట్లాడకూడదు. ఎందుకంటే నాకు 3 పిల్లలు, నా పిల్లలకి ఏజ్ గ్యాప్ పెద్దగా లేదు. మా పెద్ద బాబుకి చిన్న బాబుకి 1 ఇయర్ గ్యాపు, ఇంకా మా చిన్న బాబుకి చిన్న పాపకి 3 ఇయర్స్ గ్యాప్. అలా వెంటనే ఇంకొకటి నా ఏజ్ దృష్టిలో పెట్టుకోవాలి. నేను 30 బిలోలో ఉంటాను కాబట్టి అన్నీ వెంటనే అయిపోయాయి. 30+ ఉండి మీరు అలా మాట్లాడడం అయితే అసలు న్యాయం కాదు. మీరేమంటారు అన్నది కామెంట్ చేయండి. ఇది నా ఒపీనియను. ఇంకా మండే కాబట్టి నేను వంట చేస్తుండగానే కరెంట్ పోయింది. ఇంకా మండే అయితే కంపల్సరీ బాటిల్స్ వాష్ చేస్తాను. నేనైతే సోపు డిటర్జెంట్ లాంటివి ఏమి వేసుకోకుండా లెమన్ సోడా సాల్ట్ వేసి అయితే వాష్ చేస్తాను. 5 బాటిల్స్. ఇంకా మళ్ళీ ఏంటి ఇంత మెస్సీగా ఉందనుకోకూడదు. ఒక పక్క అటు కూర చేస్తున్నా కరెంటు పోయింది, ఒక పక్క ఇటు వాటర్ బాటిల్స్ ఇవి కడిగి ఇవి ఫిల్ చేయాలన్నమాట. మండే అంటే మళ్ళీ కంపల్సరీ తలస్నానాలు పిల్లలు ఒక పక్క పిలుస్తూ ఉన్నారు. నేను వాళ్ళని చూపించట్లేదు కానీ మీరు చూస్తుంటే వాళ్ళకి టవల్స్ ఇస్తూ వాళ్ళకి తుడుస్తూ ఆ పనులు చేస్తూ మళ్ళీ పిల్లల్ని లేపుతూ ఇలా మెస్సీగా అవుతూ ఉందన్నమాట వర్క్. ఇంకా వాష్ చేశాక వాటర్ బాటిల్స్ కూడా నేనే ఫిల్ చేసి పక్కకైతే పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాతకి నా పాలకూరని కూడా చూడాలి. నేను ఇది చేస్తున్నంత సేపట్లోనే వచ్చేసింది. ఇంకా పక్కకైతే ఇడ్లీ పిండి తీసి అయితే పెట్టుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే రీసెంట్గా ఉన్నారు వాళ్ళు ఇలా అంటే చాలామంది ఎగ్జాంపుల్గా నన్ను చూపిస్తున్నారనమాట. నేనేం వాళ్ళని ఎగ్జాంపుల్గా నన్ను చూపించమని చెప్పట్లేను. అంటే చాలామంది ఆమె 3 పిల్లలతో చేసుకుంటలేరా అంటే అది నా ఇష్టం కదా. నేను నా పిల్లల్ని చూసుకొని నేను కష్టపడట్లే, కష్టమో నష్టమో నేను పడుతున్నా. నాకు నొప్పి అయితే నా పిల్లలతో చేయించుకుంటా, లేకపోతే మా బావకి చెప్తాను. లేదు నా వల్ల అవ్వట్లేదంటే మా బావ కామ్గా ఉంటాడు. ఇంకా తప్పనిసరి అయితే ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ నేను చేసుకుంటున్నాను కదా. అలా వాళ్ళది అర్థం చేసుకోకుండా వీళ్ళు ఎగ్జాంపుల్గా చూపిస్తే అవతలోళ్ళు నా పైన రియాక్ట్ అవుతున్నారు. అది నాకు అసలు నచ్చట్లేదు. మీకు మధ్య ఉంటే మీరు చూసుకోక మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు అన్నది నాకు అర్థం కాలేదు. ఇంకా ఫైనల్గా అయితే నేను పాలకూర చేసేసి పునుగులకైతే పిండి చల్లగా
నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చింది. ఇంకా అందులో కొంచెం మైదాగా జీలకర్ర సాల్ట్ వేసి అయితే నేను పునుగులు చేసేస్తున్నాను. అప్పటికి ఎంత టెన్షన్ తెలుసా, బావకు బ్రేక్ఫాస్ట్ అందుతుందో లేదో అని. ఎందుకంటే ఆయన ఏం ఫోర్స్ చేయడు, లేకపోయినా పర్లేదని వెళ్ళిపోతాడు. కానీ యాజ్ ఏ షుగర్ పేషెంట్గా వాళ్ళు మనం ఒక డ్యూటీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు, తిన్నావా తినలేవా అని వాళ్ళు ఏం అడగరు కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకుంటారు. అప్పుడు షుగర్ డౌన్ అయినా ఏమన్నా అయినా ఆయన డ్రైవింగ్ ఫీల్డ్కి ఎఫెక్ట్ ఎవరికీ పడదు, నాకు నా పిల్లలకే పడుతుంది. కాబట్టి ఫస్ట్ ఆయనకు మట్టుకైనా అనుకుంటే అందరూ 8 o'clock వెళ్ళిపోనీకి సిద్ధమైనప్పుడు ఇంకా గబా గబా పిల్లలకి ఆయన మట్టికి కొంచెం కొంచెమైనా తిన్నా సరిపోతుందని ఫాస్ట్గా చేసేసాను. ఎందుకంటే ఇందులో ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేద్దాం అనుకున్నా. కానీ నాకు అంత టైం లేదు, అయితేనే మహా గొప్ప అనుకున్నా. ఇంకా 8 కల్లా తర్వాత వెళ్తుర్రా నేను దింపేసి వస్తా అంటే మా పిల్లలు లేదు మేము ఎర్లీగానే వెళ్ళిపోతాం, నాన్నతోటే వెళ్తాము, నానే దింపాలని ఇంకా వాళ్ళ లంచ్ బాక్సెస్ అయితే వాళ్ళు ప్యాక్ చేసుకున్నారు. నేను పాలకూర కలిపి బాక్సులు అయితే పెట్టేశాను, వాళ్ళు బాస్కెట్లో సర్దుకున్నారు. ఇంక ఇక్కడైతే మా చిత్తలది అయితే నేను సర్దుతున్నాను. ఇంత గాబరాగా సర్దితే ఈ స్పూన్ దగ్గర గోల మా చిత్తలకి. వాళ్ళకి స్టార్ స్పూన్ పెట్టావు, నాకు నార్మల్ స్పూన్ పెట్టావంటే అమ్మ స్టార్ స్పూన్ అసలు పెట్టలేదు, అది తోమనీకు ఉంది, చట్నీలో ఉందని చెప్పాను. ఇంకా తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి వాళ్ళైతే వెళ్ళిపోయారు, నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మా చిత్తల్లిని దింపుదామంటే మా చిత్తల్లి కడుపు నొప్పని ఏడుస్తూ ఉంది. ఇంకా సరే కాసేపు పడుకో అని చెప్పి ఆమెను పడుకోబెట్టి నేనైతే ఆమ్లా జ్యూస్ అయితే తాగాను. ఈ మధ్య 1 month నుంచి తాగుతున్నాను. నాకైతే హెయిర్లో అయితే డిఫరెన్స్ కనిపించింది. ఎక్కడంటే 4head పైన బాగా హెయిర్ లాస్ అయ్యింది. ఇంకా అది కొంచెం అయితే పర్లేదు, 1 month నుంచి తాగుతున్నా బాగానే ఉంది. చూసారు కదా 9:15 అవుతుంది. ఇంకా మా అమ్మగారిని పడుకోమంటే ఇంకా పడుకోలే, కొద్దిసేపు పడుకుంటే తగ్గిపోతుంది అనుకున్నాను. కానీ నేను అంతగానో ఫ్రెష్ అయ్యి గాబరాగా రెడీ అవుతే ఆ రోజు మా చిత్తల్లి స్కూల్కే పోలేదు. ఏంటంటే ఇంకోటి, మా అమ్మకాడు ఎప్పుడు స్కూల్కి పోను అని చెప్పదన్నమాట. సో ఆమెకు నొస్తుంది అనగానే ఇంకా స్కూల్కి వెళ్ళి వామిటింగ్స్, మోషన్స్ అక్కడ ఇబ్బంది పడి మళ్ళీ నేను తెచ్చేసుకోవడం ఎందుకులే అని చెప్పి సరే అని చెప్పి పడుకోమన్నాను. ఇంకా దానికి ముందే నేను వాళ్ళ డాడీకి కాల్ చేసి చెప్పాను, అమ్మగారికి కడుపు నొస్తుందంట, ఇంకా స్కూల్కి పంపించట్లేదు అని. ఏం చేసినా నేను నా పిల్లల్ని కొట్టిన విషయమైనా, నన్ను ఎవరైనా ఏమన్నా అన్న విషయమైనా, వాళ్ళు స్కూల్కి వెళ్ళినా, వాళ్ళు ఏదైనా గ్రేట్ న్యూస్ తెచ్చినా నేను ప్రతిదీ ఫస్ట్ మా బావకి షేర్ చేసేసుకుంటాను. ఇంకా ఆయనకు చెప్పి ఆయన సరేలే పడుకొని అన్నాక ఇంకా నేనైతే ఆమె నిద్రపుచ్చేసి నేను కాఫీ తాగి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంక పునుగులు అయితే తిన్నాను అనమాట. ఎందుకంటే ఎవరిని బాగా చూసుకోవాలన్నా మనం బాగుండాలి కదా. పునుగులు ఇంకా మూత లేదు కదా, చాలా గట్టిగా అయిపోయాయి. అయినా పర్లేదు, టేస్ట్ అయితే బాగున్నాయి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే